హలో, వెల్కమ్ టు ఏబిఆర్ మిషన్స్. నా పేరు అనీష్ రెడ్డి. నేను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని. మా దగ్గర పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి కావాల్సిన మిషనరీస్ అన్ని దొరుకుతాయి. అంటే ఇలాంటి మిషన్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి కావాల్సిన మిషన్స్ అన్నట్టు. ఈ మిషన్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయి. ఈ మిషన్స్ అనేవి 50,000 నుంచి స్టార్ట్ అయ్యి 3 lakhs 4 lakhs వరకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి. ఈ మిషన్స్తో పాటు ఈ మిషన్స్లో మీరు ప్లేట్స్ చేయాలంటే మీకు కావాల్సిన రా మెటీరియల్ అనేది కూడా మా దగ్గర దొరుకుతుంది. రా మెటీరియల్ అంటే ఇప్పుడు మీరు ప్లేట్స్ చేయాలంటే ఇలాంటి రా మెటీరియల్ అనేది అవసరం పడుతుంది కదా, ఇలాంటి రా మెటీరియల్ అనేది కూడా మా దగ్గర దొరుకుతుంది. మీకు నేను ఈ వీడియోలో జనరల్గా ఈ బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఉన్న డౌట్స్, అంటే ఏవైతే డౌట్స్ అనుకోవచ్చు, క్వశ్చన్స్ అనుకోవచ్చు ఉంటాయో ఒక 4 pointsలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్కి స్కోప్ ఎలా ఉంటుందని అనుకున్నాం కదా. స్కోప్ అంటే ఏం లేదు, ఇప్పుడు జనరల్గా ఇండియా అనేది పాపులేషన్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి డిస్పోజబుల్ ప్లేట్స్ యూసేజ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పార్టీ కల్చర్ అనేది కూడా బాగా పెరిగిపోయింది కాబట్టి ఎక్కడైనా డిస్పోజబుల్ ప్లేట్స్ అనేది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఈ డిస్పోజబుల్ బిజినెస్ అనేది ఇండియాలో 22,000 crores బిజినెస్ ఇది. అయితే ఈ రాబోయే 2025 నుంచి 2029 వరకు వచ్చిన ప్రొజెక్షన్లు ఏంటంటే ఇంకో 3,000 crores ఈ బిజినెస్ పెరగొచ్చనే అంచనా కూడా ఉంది. ఈ బిజినెస్కి స్కోప్ అనేది ఫ్యూచర్లో చాలా బెటర్గా మనకు కనిపిస్తుంది కాబట్టి మనకు కావాల్సినవి ఒక 10-15 షాప్సే కాబట్టి ఇందులో కొంచెం ఈజీగానే సెట్ అవ్వచ్చు. ఈజీ అని చెప్పలేను, కాకపోతే కొంచెం మీకు ఆ మార్కెట్ సెట్ అయ్యే వరకు కష్టపడాల్సి ఉంటుంది. ఒకసారి మార్కెట్ సెట్ అయిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళతోనే బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ బిజినెస్ అందరికీ సెట్ అవుతుందా లేదా కొందరికే సెట్ అవుతుందా, అందరూ చేసుకోవచ్చా, సింపుల్గానే ఉంటుందా ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఏంటంటే ఈ బిజినెస్ని ఫర్ సపోజ్ ఒక చిన్న ఫ్యామిలీలో హౌస్ వైఫ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే, అంటే ప్రొడక్షన్ ప్లేట్స్ చేయడం అనేది హౌస్ వైఫ్స్ చేస్తే, వాళ్ళ హస్బెండ్ ఈవినింగ్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత డైలీ ఒక 2 hours 3 hours ప్రొడక్షన్ చేసుకొని కూడా ఈ ఐటమ్స్ని మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇనిషియల్గా వాళ్ళకి టైం పట్టింది, ఒక 2-3 months అనే టైం పడుతుంది వాళ్ళకి. కొందరు సెట్ ఆఫ్ కస్టమర్స్ సెట్ అవ్వడానికి. ఒకసారి ఆ కస్టమర్స్ అనే వాళ్ళకి ఫిక్స్ అయిన తర్వాత రెగ్యులర్గా మార్కెట్ చేయాల్సిన అవసరం ఉండదు, రెగ్యులర్గా ప్రొడక్షన్ చేసి పంపించడం ఒకటే ఉంటుంది. సో దీని అలా చిన్నగా ఇంట్లో పెట్టుకొని చేసుకోవాలనుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు. లేదు మేము జాబ్ నుంచి వచ్చిన తర్వాత మార్కెటింగ్ కాదు, ఇట్లా పార్ట్ టైం లాగా కాకుండా ఫుల్ టైం లాగానే చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఒక 2-3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక 2-3 రకాల మిషన్స్ అనేవి పెట్టుకొని వాళ్ళు మార్కెటింగ్ అనేది చేసుకొని కొంచెం సెట్ అవ్వచ్చు. అయితే ఇందులో కూడా ఏంటంటే ఈ ప్లేట్స్ అనేవే కాదు, డిస్పోజబుల్స్ అంటే ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్, పేపర్ కప్స్ ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి జనరల్గా మీరు ఏం చేయొచ్చు అంటే పేపర్ ప్లేట్స్ అనేవి కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఈ మిషన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పేపర్ ప్లేట్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వీటితో పాటు కావాల్సిన ఇలాంటి పేపర్ కప్స్ కానివ్వండి, ఇలాంటి ఐస్ క్రీమ్ గ్లాసెస్ కానివ్వండి, వాటర్ గ్లాసెస్ కానివ్వండి, జంబో గ్లాసెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఎందుకంటే డిస్పోజబుల్ అంటే ఓన్లీ పేపర్ ప్లేట్ అనే కాదు, ఇప్పుడు ఒక 500 ప్లేట్స్ అడిగిన దగ్గర ఖచ్చితంగా 1000 గ్లాస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు ప్లేట్స్తో పాటు ఇవన్నీ కూడా సెల్ చేయొచ్చు. అన్ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మీరు మేనేజ్ చేయలేరు. ఇంకోటి ఏంటంటే ఈ పేపర్ కప్ మిషన్స్ వచ్చేసి 6 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి జనరల్గా. ప్లాస్టిక్ గ్లాసెస్ యూనిట్ అనేది కూడా చాలా పెద్ద యూనిట్, అన్ని మీరు హ్యాండిల్ చేయలేరు. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ప్లేట్స్ అనేవి ఈ మిషన్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వాటితో పాటు ఇవి ట్రేడింగ్ చేయొచ్చు. ఇవి ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అంటే నేను మీకు మాతో లింక్ పైన మ్యానుఫ్యాక్చరర్స్ నెంబర్స్ ఇస్తాం, మీకు వాళ్ళతో కాంటాక్ట్ చేయిస్తాం. మీ వెహికల్ ఎప్పుడైతే ఈ పేపర్ ప్లేట్ రా మెటీరియల్ కోసం వస్తారో ఆ రా మెటీరియల్ కోసం వచ్చిన వెహికల్లోనే ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ పేపర్ కప్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర, అంటే ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో తీసుకెళ్ళి మీరు ప్లేట్స్తో పాటు అవి కూడా సెల్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి లార్జ్ స్కేల్, అంటే మనం ఇప్పుడు 3 డిస్కస్ చేస్తాం. ఉన్నాయి అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, ఏ మిషన్ అనేది బెస్ట్, ఇవి నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను రండి. జనరల్గా మనకి పేపర్ ప్లేట్ మిషన్స్లో వచ్చేసి సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేవి ఉన్నాయి. జనరల్గా ఇప్పుడు ఇది వచ్చేసి టిఫిన్ ప్లేట్ ఆటోమేటిక్ మిషన్. అంటే ఇందులో ఏంటంటే మనకి 8 inch కానివ్వండి, 7 inch కానివ్వండి, 6 inch కానివ్వండి, ఇలా. ఇప్పుడు 8 inch అంటే మనకి ఈ ప్లేట్ వచ్చేసి 8 inch అంటారు, దాని తర్వాత ఇది 7 inch ప్లేట్ అంటారు, తర్వాత ఇది 6 inch డోనా అంటారు. సో ఇలా డిఫరెంట్ ప్లేట్స్ అనేవి ఇందులో చేసుకోవచ్చు. ఇందులో ఈ 8 inch మిషన్ కాదు, ఇందులో కొంచెం పెద్ద మిషన్ కూడా ఉంటుంది, 10 inch మిషన్ ఉంటుంది. అంటే 10 inch సైజ్ ఇది. 10 inchలో మళ్ళీ ఇవన్నీ చేసుకోవచ్చు. మీరు డై చేంజ్ చేసుకొని ఇందులో డైస్ చేంజ్ చేసుకొని అట్లా డిఫరెంట్ అన్నీ చేసుకోవచ్చు. దీంట్లో నెక్స్ట్ హైడ్రాలిక్ మిషన్ ఉంది. అంటే ఇందులో ఏంటంటే మాక్సిమం సైజ్ వచ్చేసి 14 inches. అంటే మనకు మిస్లలో పెడతారు కదా, పెద్ద ప్లేట్ ఉంటుంది, నార్మల్ కింద కూర్చొని తింటారు, అది 14 inches ప్లేట్. దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా 14 inches కంటే చిన్న సైజ్, అంటే 10 inch, 8 inch, 7 inch ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత మనకు బఫే ప్లేట్స్ అంటే ఇప్పుడు ఇలాంటి బఫే ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ బఫే ప్లేట్స్ని చేసుకోవడానికి మాత్రం ఇట్లా సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ 2 types ఉన్నాయి. సెమీ ఆటోమేటిక్ మిషన్స్ వచ్చేసి ఇలా డబల్ షీట్ మిషన్ ఉంది, దీని తర్వాత 4 day మిషన్ అనేది ఉంది.
అలాగే దీంట్లో ఇవి బ్లేడ్ డై మిషన్స్, తర్వాత వచ్చేసి బేరింగ్ డై మిషన్స్. అంటే మోడల్స్ అనేవి చాలా ఉన్నాయి. మీరు ప్లేట్స్ అనేవి బఫేలో ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గ్రీన్ అంటారు దీన్ని. తర్వాత వచ్చేసి మల్టీ కలర్ ప్లేట్. దీని తర్వాత వచ్చేసి ఇలా ఫ్లవర్ అనే ప్లేట్ ఉంటుంది. సో ఇందులో కూడా ఏంటంటే డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇలా మీకు జిగ్జాగ్ అంటారు, ఇది షేప్ కనిపిస్తుంది కదా, దీన్ని జిగ్జాగ్ ప్లేట్ అంటారు. ఓకే, అట్లా డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ సైజెస్ షేప్స్ అన్ని చేసుకోవచ్చు మిషన్స్లో. మిషన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీకు ఇలాంటి ఫ్యాన్సీ కాకుండా మీకు లీఫ్ ప్లేట్ కావాలంటే కూడా ఇది చాలా ప్రీమియం ప్లేట్. ఇది మనకు మార్కెట్లో కూడా మంచి రేట్కి వెళ్తుంది. అంటే తక్కువ ప్లేట్స్ వెళ్ళినా కానీ మార్జిన్ అనేది చాలా బాగుంటుంది ఇందులో. సో ఇలాంటి ప్లేట్స్ చేసుకోవాలన్నా కానీ మిషన్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి. మిషన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఇవన్నీ. తర్వాత ఇవి రోల్ ఫామ్ లో ఆటోమేటిక్ మిషన్స్. రోల్ ఫామ్ అంటే టిఫిన్ ప్లేట్ ఇవన్నీ ఉన్నాయి కదా చిన్నవి, ఇవన్నీ రోల్ ఫామ్ అన్నట్టు. అంటే సింగిల్ లేయర్ రోల్ మెటీరియల్ కదా, వీటికి కూడా మిషన్స్ ఉన్నాయి. లేదు బఫేలో ఆటోమేటిక్ కావాలంటే బఫేలో ఇది సింగిల్ ఆటోమేటిక్. దీనికి ఏంటంటే 3 ఫేజ్ కావాలి, కంప్రెసర్ కావాలి. దీని తర్వాత బఫేలో కావాలంటే మళ్ళీ డబల్ డై అనేది ఉంది. డబల్ డై ఏంటంటే ఇది డబల్ డై ఫుల్లీ ఆటోమేటిక్. దీనికి కూడా కంప్రెసర్ ఉండాలి, 3 ఫేజ్ ఉండాలి. కొంచెం పెద్ద మొత్తంలో పెడదాం అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. లేదు మాకు సింగిల్ ఫేజ్ పవరే ఉంది, జనరల్ గా మేము ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాము కానీ ఆటోమేటిక్ కావాలి, మాకు మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే ఈ టైప్ అనేది మనకు బెస్ట్ మోడల్ అన్నట్టు. ఇంకా మీకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఓన్లీ డెమో వరకే మీరు ఇక్కడ మిషన్స్ చూసారు. మా వర్క్ షాప్ లో కూడా డిఫరెంట్ మిషన్స్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి మా వర్క్ షాప్. ఇందులో ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి. ఇందాక మీకు ఆఫీస్లో చూపించినట్టు ఏదైతే డబల్ షీట్ మోడల్ అని చెప్పాను కదా, ఈ డబల్ షీట్ మోడల్ అంటే మేజర్లీ ఎక్కువగా వెళ్ళే మిషన్స్ ఏంటంటే ఈ డబల్ షీట్ మోడల్ అనేది చాలా ఎక్కువగా వెళ్తుంది. అంటే సింపుల్గా ఉంటుంది, నార్మల్గా ఇంట్లో పవర్తో కూడా నడుస్తుంది, లేదంటే కమర్షియల్ మీటర్ మీద కూడా నడుస్తుంది. కాబట్టి ఈ మోడల్ అనేది ఎక్కువ వెళ్తుంది. తర్వాత ఇలాంటి లీఫ్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటి లీఫ్ ప్లేట్స్ చేసుకోవాలంటే మనకి ఈ మోడల్ అనేది బెస్ట్. ఇదేంటంటే ఆటోమేటిక్ మిషన్ అన్నట్టు. అంటే కంప్లీట్లీ ఆటోమేటిక్ కాదు, మనకి ఇక్కడ బటన్ అనేది ఉంటుంది. జస్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డౌన్ అయిపోయి హోల్డ్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్గా అదే అప్ వెళ్తుంది. సో ఇట్లాంటి డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. దీని తర్వాత మనకు వచ్చేసి అటు 4 డై మోడల్ అవి కూడా ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి బేరింగ్ డై మోడల్. ఈ బేరింగ్ డై మిషన్స్ ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇందులో. ఇందాక మీకు ఈ లీఫ్ ప్లేట్ చేసుకునే మోడల్ అని చెప్పాను కదా, అది కూడా బేరింగ్ డై మిషన్ అన్నట్టు. ఇందులో ఏంటంటే సేమ్ ఒక ఫుల్ షీట్ అనేది పెడితే 2 ప్లేట్స్ అనేవి అట్ ఏ టైం వస్తాయి. దీని తర్వాత బ్లేడ్ డై మోడల్ అనేవి ఉన్నాయి. బ్లేడ్ డైలో ఏంటంటే ఇట్లాంటి 4 డై మోడల్స్ ఉన్నాయి. అంటే కింద మనకి 2 డైస్ ఉంటాయి, పైన కూడా 2 డైస్ ఉంటాయి. ఇందులో మనం ఒకేసారి 4 ప్లేట్స్ అనేవి చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇందాక లీఫ్ ప్లేట్ కి ఆటోమేటిక్ బటన్ మోడల్ చూపించాను కదా, బటన్ మోడల్ కాకుండా ఇట్లా లివర్ మోడల్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. అంటే డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. మనకి 15 to 20 టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి సింగిల్ డై మిషన్. అంటే లేదు మాకు ప్లేస్ తక్కువగా ఉంది, ఒక్కరే చేసుకోవడానికి కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇట్లాంటి సింగిల్ డై మిషన్ 50,000 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. మీకు క్లియర్గా ప్రతి ఒక్క మిషన్ గురించి క్లారిటీగా తెలియాలంటే మీరు మా వాట్సాప్ కానీ మీకు కింద కనపడే నెంబర్లో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు క్లియర్ వీడియోస్ ప్రైజెస్ అన్నీ పెడతారు అన్నట్టు. మీకు ఇంకొక వీడియో ఉంటుంది, అందులో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్ అసలు ఏ మిషన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఒక 15 minutes 20 minutes వీడియో ఉంటుంది. అది కూడా మీకు వాట్సాప్లో పంపిస్తాం. ఇది వచ్చేసి మా ఇంకో వర్క్ షాప్. ఇందులో సింపుల్గా ఉంటాయి. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో కూడా సాల్వ్ చేస్తాము. లేదు ఖచ్చితంగా టెక్నీషియన్ కావాలంటే టెక్నీషియన్ కూడా వస్తాడు. వచ్చినప్పుడు అతను సర్వీస్ జస్ట్ ట్రావెలింగ్ ఛార్జెస్ పోను ఒక 500-600 అనేది తీసుకోవడం జరుగుతుంది. రెగ్యులర్గా మా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు మా వీడియోస్ ఎప్పుడైనా కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.